హాయ్ అండి. నోటికి కారం కారంగా తినాలనిపించినప్పుడు, కూరలేమి ఇంట్లో లేవనుకున్నప్పుడు, ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటుందనమాట. రైస్‌లోకైనా, టిఫిన్‌లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే 1 కప్‌తోని నేను చింతపండయితే తీసుకున్నాను. ఇది పువ్వు చింతపండండి. సో, పిక్కలు లేనిది. ఒక గ్లాస్‌తోనైతే వాటరేసుకొని చిన్న మంట మీద పక్కన పెట్టేయండి. సో, ఒక మూకుడులోని కొంచెం ఆయిల్ వేసుకొని, నేను అల్లం ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఆల్రెడీ ఆరబెట్టేసాననమాట తడి లేకుండా. సో, దాంట్లో సగం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్‌లయితే ధనియాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలనమాట. చూసారుగా చల్లారిన తర్వాత ఇలా ఫస్ట్ అవి మిక్సీ పట్టిన తర్వాత చింతపండు గుజ్జు అండ్ అదే కప్పుతోని సమానంగా బెల్లం అయితే తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకుందాం. అండ్ 1 టేబుల్ స్పూన్ అయితే కారం, అర టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మా కారం చాలా స్పైసీగా ఉందనమాట, తక్కువ వేసాను నేను. అండ్ పోపు పెట్టుకుందాం ఈ లోపల. పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేనైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. దాంట్లోని ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు వేసాననమాట. ఇవి ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత, బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసి బాగా కలపండి. సో, ఆయిల్ పైకి తేలుతుంది చూసారా? ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి అయితే పాడవదనమాట. సో, బాగా కలిపిన తర్వాత ఇది మీరు రైస్‌లోకైనా అండ్ దోసల్లోకి, ఇడ్లీలోకి అండ్ పెసరట్లోకైతే ముఖ్యంగా చాలా బావుంటుందనమాట. మాకైతే చాలా చాలా నచ్చింది. మా హస్బెండ్‌కి కూడా చాలా చాలా బావుందన్నారనమాట. టిఫిన్ హోటల్ నుంచి చేసినట్టు చాలా టేస్టీగా ఉందన్నారు. మళ్ళీ మళ్ళీ చేయమన్నారు ఇది అయిపోయిన తర్వాత. అంత బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ మినీ వ్లాగ్స్ నేను ఎక్కువగా పెడుతున్నా ఉన్నాను. చూస్తూ ఉండండి.